రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మైనార్టీ కుటుంబాలకు సహాయం అందించే కార్యక్రమం జిల్లెలగూడలో నిర్వహించారు. గత 7 సంవత్సరాలుగా సొంత నిధులతో రంజాన్ తోఫాలు అందజేస్తున్న మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ అనిత దంపతులు ఈసారి కూడా తమ సేవలను కొనసాగించారు. జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ కుటుంబాలు, మహిళలు, సోదరులకు రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన జిహెచ్ఎంసి 60వ డివిజన్ మీర్పేట, అదేవిధంగా వివిధ డివిజన్లలో నివసిస్తున్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా ముందస్తు రంజాన్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మరి రంజాన్ తోఫా కార్యక్రమాన్ని మన కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద మరి మైనార్టీ సోదరులకు అందజేయాలని చెప్పి మొదలుపెట్టినటువంటి విషయము. అలాంటి దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మన మహేశ్వరం ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మన ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పేదలకు మరి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఏదైతే కలలు కన్నారో కేసీఆర్ గారు, అదేవిధంగా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ముందు కొనసాగుతూ ఉన్నాము. మరి ఇంకా మున్ముందు కాలంలో కూడా వీళ్ళందరికీ ఫలాలు అందే విధంగా కేసీఆర్ గారి మరొకసారి మరి ముఖ్యమంత్రిగా చూడాలని అందరు ఆశలు కలలు కంటా ఉన్నారు. అది నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ అల్లాని యొక్క కార్యక్రమం ద్వారా మరి వేడుకుంటూ మరి దువా ఇయ్యాలని చెప్పి మనందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముస్లిం మైనార్టీ పెద్దలు మరి అందరికి కూడా, గౌరవ కార్పొరేటర్లకు, కంటెస్టెడ్ కార్పొరేటర్ కోఆప్షన్ మెంబర్లకి మరి అందరికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై సవితమ్మ. ఇది ఇప్పుడు 7 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంటిన్యూగా. కరోనాలో కూడా సరుకులు, గ్రాసరీస్ ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు, మైనార్టీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం కార్యక్రమం.